భూగర్భ జలాలు అడుగంటిపోవడానికి ప్రధాన కారణం భూమిపైన లోపల ఇసుక లేకుండా చేయడమే. ఫలితంగా సాగునీటి వసతులు తగ్గిపోయి రైతులు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కానీ ఆ రైతులు మాత్రం ఆ సమస్యను అధిగమించారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకొని పచ్చని పంటలు పండిస్తున్నారు. ఇంతటి ఎండలోనూ అక్కడి పంటలను చూసి ఇతర ప్రాంతాల రైతులు ఆశ్చర్యపోతున్నారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నా మండే వేసవిలోనైనా ఈ గ్రామంలో సమృద్ధిగా పంటలు పండుతాయి. సాగునీటి ఇబ్బందులు గ్రామస్తులకు ఎప్పుడూ రాలేదు. గ్రామ రైతుల అభివృద్ధికి ఊరంతా కలిసికట్టుగా నిలిచారు. కరువు పరిస్థితులు రాకుండా కలిసి నడిచారు. నీటి కష్టాలకు దూరంగా ఉంటూ వందల ఎకరాల్లో సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ పంట పొలాలు కళ్లకు ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి కదా. ఎక్కడో గోదావరి జిల్లాలోనివి అనుకుంటే పొరపాటే. ఈ పచ్చని పైర్లు నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలో తాటిపాముల గ్రామంలోనివి. కరువు ప్రాంతమైన జిల్లాలో ఇంత పెద్ద మొత్తంలో వరి సాగు చేస్తున్నారు. తాటిపాముల గ్రామానికి ముఖ్య ఆదాయ వనరు ఈ బిక్కేరు వాగే. ఈ వాగులోంచి వచ్చే నీరే వీరికి అండాదండ. అయితే ఈ మధ్యకాలంలో వాగులోని ఇసుకను పెద్ద మొత్తంలో అక్రమార్కులు అక్రమంగా తరలించేవారు. దీంతో వాగులో భూగర్భ జలాలు ఇంకిపోయి నీటి సమస్య ఏర్పడేది. దీంతో రైతులు గ్రామస్తులు ఇసుకను ఇతర ప్రాంతాలకు వెళ్లనీయకూడదని గ్రామ పంచాయతీ ద్వారా తీర్మానం చేశారు. సమిష్టి నిర్ణయంతో వచ్చి మాఫియాను అడ్డుకున్నారు. దీంతో వాగులో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. గ్రామంలో నీటి కొరత కూడా పోయింది. ఆశించిన పంటలు పండుతున్నాయి. మా దగ్గర గ్రౌండ్ వాటర్ చాలా ఉంది. ఎందుకంటే మాకు ఇక్కడ పంటలు బాగా పండడం కారణం ఏంటంటే వాగులో ఇసుక పోకపోవడం వల్ల మాకు పంటలు బాగా పండుతున్నాయి. వాగులో ఇసుక తరలించకుండా మాకు ఇట్లనే ఉంటే ఈ రబీ మొత్తం మాకు పంటలు ఉంటాయి. ఇక ముందు కూడా మా గ్రామ సహకారంతో ఇసుక ఎక్కడ పోవటం లేదు. మాకు మంచిగా ఉన్నది. ఇప్పుడు 800 ఎకరాల దాకా పంటలు పండుతున్నాయి. గ్రౌండ్ వాటర్ బాగుంది. ఇక ముందు కూడా పోకుండా చూసుకోవడానికి కృషి చేస్తాం. బిక్కేరు వాగులో బోర్లు వేసుకుని 600 పైప్ లైన్లను అమర్చి ఇక్కడ రైతులు వరి సాగు చేస్తున్నారు. రబీ సీజన్లో 400 నుంచి 600 ఎకరాల్లో వరి సాగవుతోంది. సమృద్ధిగా పంటలు సాగవుతున్నాయి. ఈ వాగు గ్రామ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. తిరుమలగిరి మండలంతో పాటు ఈటూరు, అనంతారం, మార్చడిపల్లి, వర్తన్నకోట, జాజిరెడ్డిగూడెం గ్రామాల్లోని రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. మా గ్రామంలో ఉసుక ఎత్తకుండా ఉండటం వల్లనే మేము బ్రతకగలుగుతున్నాం. ఉసుక ఎత్తే తిరుగుంటే మాత్రం మేము బ్రతకలేము. తాతల నాటి నుంచి ఇప్పటి వరకు మేము సంతోషంగా బ్రతకగలుగుతున్నాం. ఆ ఉసుకలో నీళ్ళు ఉండటం వల్లనే మాకు 2 పంటలు తీయగలుగుతున్నాం. ఆ ఉసుక కూడా లేకుండా తిరుగుంటే ఆ పంట కూడా తీయలేము. ఇసుకను తరలించకుండా అరికట్టగలుగుతున్నాం. గ్రామ పంచాయతీ ద్వారా తీర్మానం చేసి అందరం రైతులు అందరూ కలిసికట్టుగా ఉండి సర్పంచ్ సార్ ఆధ్వర్యంలో ఈ పంటలు పండించుకోగలుగుతున్నాం. ఒక్కసారి ఏరు వచ్చిందంటే బిక్కేరు ఒక్కసారి వచ్చిందంటే మేము పంటలు పండించుకోగలుగుతున్నాం. ఈ పంటల ద్వారా మా ఈటూరు గ్రామంలో ఎక్కువ పనులు దొరుకుతున్నాయి. వ్యవసాయ రైతులకైనా కూలీలకైనా ఈ విధంగా పండించుకోవడం వల్ల భూగర్భ జలాలు పెరిగి ఎండాకాలంలో అయినా వానాకాలంలో అయినా మాకు తాగడానికైనా గ్రామ పంచాయతీకి నీరు పంపించడానికైనా కానీ మాకు మంచిగా నీళ్లు దొరుకుతున్నాయి. గ్రామ పంచాయతీ తీర్మానాన్ని గ్రామస్తులు నియమం తప్పకుండా పాటిస్తున్నారు. బిక్కేరు వాగులోని ఇసుకను అక్రమార్కుల చేతుల నుంచి జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. నీరు సమృద్ధిగా ఉండటంతో పంట పొలాలు కలకలలాడుతున్నాయి. రైతులకు కూలీలకు వ్యవసాయ పనులు దొరుకుతున్నాయి. ఎండైనా వానైనా తాగడానికైనా సాగుకైనా నీరు సమృద్ధిగా లభిస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేయకుండా మా గ్రామ ప్రజలు మొత్తం కలిసికట్టుగా సమిష్టి నిర్ణయంతో మూకుమ్మడిగా గత 20-30 సంవత్సరాల నుండి కూడా ఒక నిర్ణయానికి వచ్చేసి మా ఇసుకను వేరే ప్రాంతాలకు తరలి వెళ్లకుండా కాపాడుకుంటున్నాం. అట్లా కాపాడుకోవడం వల్లనే ఆ 400-600 పైపుల దూరంతో డిస్టెన్స్ తోటి దూరంగా పైప్ లైన్ వేసుకొని కల్టివేషన్ చేసుకోవడం జరుగుతుంది. మా చెరువు కింద 1000 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఖరీఫ్ సీజన్లో 1000 ఎకరాల ఆయకట్టు సిద్ధమవుతుంది. రబీ సీజన్కి వచ్చేసినట్లయితే 400 నుండి ఇంచుమించు 600 ఎకరాల కల్టివేషన్ చేసుకుంటున్నాం. దీని అంతటికి కారణం ఏంటంటే బిక్కేరులో ఉండబడిన ఇసుకని ఇతర ప్రాంతాలు తరలి వెళ్లకుండా ఉంచడం వల్లనే నీటి శాతం పెరిగి మా యొక్క బోర్లు ఎండిపోకుండా నీటి సమృద్ధిగా మా పంటలు పండించుకోవడం జరుగుతుంది. అయితే ఇసుక మాఫియాను పదే అడ్డుకోవటం వల్ల తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయానికి నీరందించే కాలువ, వాగుల్లో ఇసుక తవ్వకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
టమాటా రైతు మరోసారి కష్టాలు ఎదుర్కొంటున్నాడు. ఈ సీజన్ వచ్చిందంటే నష్టాలు తప్పవన్నట్లు తయారైంది రైతు పరిస్థితి. కిలో టమాటా రూపాయి కూడా పలకకపోవడంతో సాగుదారుడు నష్టపోతున్నాడు. కూలీ రవాణా ఖర్చులు కూడా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగితే భారీగా పెరిగిపోతుంది, సామాన్యుడికి దక్కనంటోంది. తగ్గితే ఢమాలంటూ నేలచూపులు చూస్తోంది. మార్కెట్లో టమాటా ధర పరిస్థితి ఇది. ప్రస్తుతం టమాటా రేటు భారీగా పడిపోయింది. రైతును దిక్కుతోచని స్థితిలో పడేసింది. నిన్న మొన్నటి వరకు కిలో 50 రూపాయలు పలికిన టమాటా ఇప్పుడు 1 రూపాయికి దిగజారిపోయింది. ఈ ధర సగటు వినియోగదారుడికి సంతోషమే తెప్పించినా రైతుకు మాత్రం కన్నీళ్లు తెప్పిస్తోంది. ఈ పరిస్థితుల్లో టమాటాను తెంపి మార్కెట్కు తీసుకువస్తే దానికొచ్చే ధర కన్నా ఎక్కువే అవుతోంది. దీంతో రైతులు వాటిని అలాగే వదిలేస్తున్నారు. మరికొందరు పశువులకు మేతగా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి టమాటా ధరలు పతనమయ్యాయి. మదనపల్లి మొదలు ఆదిలాబాద్ వరకు అంతటా ఒకే పరిస్థితి. భారీ ధరల పతనంతో రైతు భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేసిన రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. టమాటా సాగుకు పేరుగాంచిన చిత్తూరు జిల్లా మదనపల్లి రైతులు ధరలు లేక విలవిలలాడుతున్నారు. చేస్తున్న కష్టం నేలపాలైపోయింది. పెట్టిన పెట్టుబడి నీటిలో కలిసిపోయింది. ఇక తమకు లాభాలెలా అని సాగుదారులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పంట వచ్చినా రేట్ లేదు, మాకు కూలీళ్ళకి వచ్చినా వాళ్ళకు 100 రూపాయలు ఇవ్వాలి. ఇంకా ఎందుకని అటనే శాలలోనే మానుకున్నాము. ఎకరాకు 10,000 పెట్టుబడి వస్తుంది. మాకేమొచ్చేది ఏమీ దిక్కు తెలియక మేలకుండా ఉండడం రైతులం. గంప 35, 40, 50కి లోపు. ఇంకా నష్టం కాకేముంది సార్. ఇంకెంత నష్టం ఎందుకు మానుకుంటాం, లేక కూలీళ్ళని పిలచకనే మానుకున్నాం. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతం కూడా టమాటా సాగుకు పేరుగాంచింది. గిద్దలూరు ప్రాంతంలో అధికంగా పండించే టమాటా గుంటూరు, విజయవాడ, చెన్నై ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. 2 నెలల క్రితం 30 కేజీల గంప 600 రూపాయలు పలికింది. అక్కడ టమాటాలు అమ్మడబోక మాకు అక్కడ ఏరియాలో ఎక్కడ మార్కెట్ లేక ఇక్కడ వచ్చేసి ఇటుకు వచ్చే కేలం తినడానికి కూడా వచ్చే పరిస్థితి కూడా ఘోరం అయిపోయింది. టమాటా చూస్తే 2 ఎకరాలు పెడితే కనుక కనీసం 80,000 ఖర్చు వచ్చింది. మాకు కనీసం 40,000 వచ్చినా సంతోషపడతామని ఆలోచన చేస్తాంటే కనీసం అది ఎరుగునక రావటం లేదు. ఇంటికాడికి వచ్చే ఛార్జీలు కూడా తెచ్చుకునే పరిస్థితుల కింద ఆలోచన చేయాల్సింది వస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. మా రైతులంటే ఇంత ఘోరంగా చిన్న చౌకంగా చూసుకుంటారు. ప్రస్తుతం గంప ధర 30 నుంచి 40 రూపాయలకు పడిపోయింది. కారణం ఎగుమతులు లేకపోవటం. టమాటా ధరలు భారీగా పడిపోవడంతో వ్యాపారులెవ్వరూ కొనుగోలుకు ముందుకు రావటం లేదు. రైతుకు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాక కూలీల రేట్లు అధికమవటంతో పంటను కోయకుండానే వదిలేస్తున్నారు. ఎకరా టమాటా పంట సాగుకు 15,000 రూపాయల పెట్టుబడి అవుతోంది. అయితే వచ్చిన దిగుబడి విక్రయిస్తే 6,000 రూపాయలు రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మాకేం పెట్టుబడి ఏం రావడం లేదన్న. టమాటాలో మేము ఎకరేసినాము. దాని గురించి ఆడికి కోసి కూలీలకేమో 100, 4-5 మంది అయినా కోసినా కానీ కాదు. ఆటో ఛార్జీ కూడా రాలేదు. కాకపోతే అన్ని ఉల్లగా పోయండి, లేకుంటే ఎత్తుకొని ఒక్కరి అంటున్నారు. మేము ఎట్ట రైతులు మెట్ట బతకాలి. బంతి పూలు వేసినాము, వాటకు రేట్ లేదు. మేము చాలా నష్టపోయి ఉన్నాము. ఇప్పుడు బోరు వేయించుకున్నాము. కనీసం ఏదో పావులు వచ్చుద్ది టమాటా నాటుకుంటేనే, దానికి కూడా ఉపయోగం లేదు. సార్ ఎకరాకు వచ్చేసి 20,000 పెట్టుబడి అయింది. టమాటా నాటినాం. దానివల్ల ఏం కాపు ఫుల్గా వచ్చింది. ఆటోకి ఎత్తకపోదామంటే గంప వచ్చేసి 20 రూపాయలు, 30 రూపాయలు, అంతకంటే ఎక్కువ అమ్మట్లేదు. ఇప్పుడు దాదాపు వచ్చేసి 20-30 వేల దాకా పెట్టుబడి వచ్చింది మందులంటే ఇవన్నీ. అందుకని వదిలేసినాం, కొయ్యటానికి కూడా వీలు లేక. ఈరోజు ధరలు కిలో 4 రూపాయల నుంచి 7 రూపాయల వరకు ఉంది గరిష్టంగా. అయితే మార్కెట్ డిమాండ్ తక్కువ ఉండడము, సప్లై పెరగడము వల్ల ఈరోజు ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ కాయలు కలర్ లేకోకుండా తీసుకురావడం వల్ల కూడా ఈ ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు కూడా టమాటా తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఇది పత్తి కాదు, మిర్చి అంతకన్నా కాదు. ధరల భారీ వ్యత్యాసం ఉండటానికి. కానీ టమాటాకు ఒకసారి కిలో రూపాయి వస్తే మరోసారి 50 రూపాయలు వస్తోంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించి అటు వినియోగదారుడికి సరసమైన ధర, ఇటు రైతుకు గిట్టుబాటు ధర అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. అన్నింటికీ మించి టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోవడంతో ధరలు పడిపోయిన సమయంలో రైతు నష్టపోవాల్సి వస్తోంది. ఈ రంగంలో పెట్టుబడులు పెడితే యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆ దిశగా యువతను కూడా ప్రోత్సహించాలి.
అప్పుడే రైతు నిలదొక్కుకోగలుగుతాడు. ధరలు లేవని సాగు మానేస్తే మార్కెట్లో ధరలు పెరిగి వినియోగదారుని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తోంది. మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి. ఉల్లి సాగు చేయండని తెలంగాణ రైతులకు సూచించింది ప్రభుత్వం. సర్కారు పిలుపుకు రైతులు స్పందించారు, పంట సాగు చేపట్టారు. తీరా పంట చేతికొచ్చాక ధరలు పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. మంచి ధర కావాలని డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా రైతులు వరి, మొక్కజొన్న, పత్తి ఎక్కువగా సాగు చేస్తారు. 4 నెలల క్రితం మార్కెట్లో ధరలు మండుతున్నప్పుడు ఉల్లి సాగు చేయాలని తెలంగాణ ప్రభుత్వం రైతులకు పిలుపునిచ్చింది. దీంతో ఎక్కువ మంది రైతులు ఉల్లి సాగుకు ఆసక్తి చూపారు. పండించిన పంట మార్కెట్లోకి వచ్చింది. అయితే ఈ సమయంలో మార్కెట్ ధరలు లేకపోవడం సాగుదారులను నిరాశపరుస్తోంది. హుస్నాబాద్ నియోజకవర్గం మెట్ట ప్రాంతం. నీటి ఎద్దడి అధికంగా ఉండటంతో ఇక్కడి రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఉల్లి సాగు ఇక్కడి రైతులకు అలవాటు అయినా ఈసారి ఎక్కువ మంది రైతులు పంట సాగు చేశారు. మార్కెట్లో డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని విరివిగా సాగు చేశారు. ఉద్యాన శాఖ సబ్సిడీపై అందించిన విత్తనాలను కొనుగోలు చేసి విరివిగా సాగు చేశారు. కానీ మార్కెట్లో 60 రూపాయల వరకు ఉన్న ఉల్లి ధరను చూసి సాగు చేసిన రైతులు ఇప్పుడు కిలో 15 రూపాయలకు పడిపోవడంతో ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మమదాపూర్ గ్రామం. మేము ఈ ఆరుతడి పంటలపై మంచి లాభం ఉన్నది కాబట్టి మేము ఈ ఉల్లి సాగు చేయడం అవుతుంది. నగేష్ అనే రైతును చూసి మేము కూడా మమదాపూర్ గ్రామంలో ఉల్లి సాగు చేయడం అవుతుంది. మాకు ఎకరానికి వచ్చేసి 25,000 పెట్టుబడి, 1,00,000 రూపాయల వరకు దిగుబడి వస్తుంది. ఈ మక్క కన్నా, పత్తి కన్నా, వరి కన్నా ఈ వాటికన్నా నీళ్లు చాలా తక్కువ. వీటితోటి వారానికి ఒక తడి పెట్టుకున్నా కానీ పంట వస్తుంది. కాబట్టి అందుకే మేము అందరం చాలా మంది ఊరి గ్రామ రైతులు అందరం ఇదే ఉల్లి సాగు చేసుకుంటాం. హుస్నాబాద్, కోహెడ, చిగురు మామిడి, భీమదేవరపల్లి మండలాల రైతులు ఉల్లి సాగు చేస్తున్నారు. వరి, మొక్కజొన్న, పత్తి, ఇతర వాణిజ్య పంటలతో పోలిస్తే తక్కువ సాగు సులభం అని రైతులు ఉల్లి సాగు చేశారు. ఎకరాకు 25,000 రూపాయల పెట్టుబడి పెట్టారు. బోర్లు, బావుల్లో ఉన్న కొద్దిపాటి నీటితో మంచి దిగుబడులు సాధించారు. మార్కెట్లో మంచి ధర ఉన్నంత వరకు లాభాలు చూశారు. మార్కెట్లో ధరల పతనంతో రైతులు నష్టాలు చూస్తున్నారు. కిలో ఉల్లి 15 రూపాయలు మాత్రమే పలుకుతుండటంతో రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఉల్లికి ధర ప్రకటించి నష్టపోకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. డిసెంబర్ నెలలో నారబోసాము, ఫిబ్రవరి వరకు కంప్లీట్ అయిపోతున్నది దీని దిగుబడి కూడా. దాంట్లో భాగంగా మార్కెటింగ్ శాఖ వారు గవర్నమెంట్ ఏదైతుందో దీనికి సంబంధించిన మంత్రివర్యులు కానీ ప్రభుత్వం కానీ మాకు ఒక నికరణ ధర చేస్తే రైతుకు మంచి లాభాల్లో ఉంటుంది. వాళ్ళు ఉద్యానవన వాళ్ళు ప్రోత్సహించినందుకు, మేము పెట్టినందుకు దిగుబడి బాగానే వస్తున్నది. కానీ గవర్నమెంట్ ప్రోత్సాహంతో ఒక నికరమైన రేటు చేసినట్టయితే మినిమం 30 నుంచి 40 రూపాయల వరకు మధ్యలో ఎప్పుడైనా కూడా ఎక్కువ 60-70 కాకుండా, మరి 5-10 కాకుండా ఒక రేటు నిర్ణయించినట్టయితే రైతు చాలా ఉత్సాహంగా ఇంకా ముందుకు పోయి అధిక లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. పెద్దగా కూలీల అవసరం లేని ఉల్లి పంటకు వారానికి ఒకసారి నీరు అందిస్తే చాలు. మంచి ధర పలికే సమయంలో మార్కెట్కు వచ్చేలా రైతులు దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. విస్తీర్ణం పెంచడానికి తెలంగాణ ప్రభుత్వము ఉద్యాన శాఖ ద్వారా మేము రైతులకి 75% సబ్సిడీలో ఉల్లి విత్తనాలు అందజేయడం జరిగింది. ఇక్కడ మా హుస్నాబాద్ డివిజన్లో 150 ఎకరాలు ఉల్లి విత్తనం సబ్సిడీలో తీసుకొని రైతులు సాగు చేశారు. సాగు చేసి మంచిగా దిగుబడి కూడా పొందారు. మెయిన్గా గడ్డ ఊరే దశలో ఎటువంటి బెట్ట పరిస్థితి కాకుండా ఖచ్చితంగా అప్పుడు 7 రోజులకు ఒకసారైనా నీటి తడి ఇస్తూ 60 నుంచి 70 రోజుల్లో మంచిగా నీటి తడి ఇస్తూ ఉంటే గడ్డ మంచిగా ఊరి తర్వాత వాళ్ళకి అధిక దిగుబడులు కూడా వస్తాయి. నారుమడి సాగు చేసేటప్పుడు నారుమడిలో ఈ కుళ్ళు రోగం అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాము ఉల్లిలో. అలాంటప్పుడు మనం 10 రోజుల వ్యవధిలో ఒకసారి బ్లైటాక్స్ స్ప్రే చేసుకొని నారు చక్కగా తగ్గించుకోవాలి. అలాగే మనం ప్రధాన పొలంలో త్రిప్స్ అనేవి
మేజర్గా కనిపిస్తూ ఉంటాయి. దీన్ని మజ్జిగ తెగులు లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు డైమిథోయేట్ లీటర్కి 2 ml చొప్పున పిచికారీ చేసుకోవాలి రైతులు. అలా మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చు. పంట సాగుకు ప్రోత్సాహం ఎంత ముఖ్యమో మార్కెట్ అంతకన్నా ముఖ్యం. వినియోగదారుని అవసరాల దృష్ట్యా ప్రభుత్వం మార్కెట్కు వచ్చే ప్రతి సరుకుకు గిట్టుబాటు ధర కల్పిస్తేనే రైతు సాగుకు ఆసక్తి చూపుతాడు. ఉత్పత్తి తగ్గిందంటే వినియోగదారుని ఆగ్రహానికి గురికాక తప్పదు. కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ అనంతపురం. ఇది నిన్నటి మాట. కూరగాయల సాగుతో అధిక లాభాలు, పండ్ల తోటలతో లక్షల రూపాయల ఆదాయం ఇది నేటి మాట. పంట సాగులో రైతులు చిన్న చిన్న మెళుకువలు పాటిస్తే శ్రమ తగ్గడంతో పాటు మంచి దిగుబడులు పొందవచ్చు. దీనికి ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తోంది. వాటిని ఉపయోగించుకోవడం ద్వారా రైతులు అభ్యుదయ పదంలో పయనించవచ్చు. పాతకాలం నాటి పద్ధతులను పక్కన పెట్టాలి. ఆధునిక విధానాలు అనుసరించాలి. ఇది ఇప్పుడు రైతులు అనుసరించాల్సిన విధానం. సాగులో ఆధునిక పద్ధతులు అవలంబిస్తే పెట్టుబడి తగ్గడంతో పాటు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో అనంతపురం జిల్లాలో కూరగాయలు సహా పండ్ల తోటల విస్తీర్ణం పెరుగుతోంది. సాగులో ఖర్చులు, శ్రమ తగ్గించుకోవాలంటే విధిగా కొన్ని పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది. పంటలో మల్చింగ్ చేయడం ద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. పంటకు నీరు, ఎరువులు, పురుగుమందులు ఎక్కువగా వినియోగించాల్సిన అవసరం ఉండదు. సమపాళ్లలో మొక్కకు అన్ని పోషకాలు అందుతాయి. ప్రధానంగా పంటలో కలుపు బాధ తప్పుతుంది. ముందు బిందు సేద్యం పైపులను ఏర్పాటు చేసి ఆ పైపులపై మల్చింగ్ కవరును భూమిపై పరుస్తారు. కవరుకు ఏర్పాటు చేసిన రంధ్రాల్లో విత్తనాలు నాటుతారు. మల్చింగ్తో పంటలు సాగు చేయడం వల్ల కలుపు మొక్కల బాధ ఉండదు. కవర్ ఏర్పాటు చేసి దానిపై మొక్కలు పెంచడం వల్ల కలుపు మొక్కలు పెరిగే అవకాశం ఉండదు. దీని వలన రైతుకు కలుపు తీయడానికి కూలీల అవసరం ఉండదు. దీంతో కూలీల ఖర్చు పూర్తిగా తగ్గుతుంది. ఈ పద్ధతిలో పంటలు సాగు చేస్తే మొక్కకు కావలసిన తేమ అందుతుంది. కవరు కింద బిందు సేద్యం పైపులు అమర్చి వాటిపై మల్చింగ్ కవరు ఏర్పాటు చేయడం వల్ల సూర్యరశ్మి నేరుగా భూమిపై పడే అవకాశం ఉండదు. మొక్కకు ఎల్లప్పుడూ తేమ అందుతుంది. దీనివల్ల నీరు కూడా వృధా కాకుండా పొదుపు చేసుకోవచ్చు. మల్చింగ్ పద్ధతిలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు సాగు చేయవచ్చు. సాధారణ పద్ధతిలో టమాటా, కర్బూజా, కలింగర, దోస వంటి పంటలు సాగు చేస్తే భూమిలో తేమ ఎక్కువైతే కాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండవు. నేలపై కాయలు పాకడంతో అవి పాడయ్యే అవకాశం ఉంటుంది. అదే మల్చింగ్ పద్ధతిలో సాగు చేస్తే కాయలు నేరుగా భూమికి తాకవు, కవర్పైనే ఉంటాయి. కాయలకు మట్టి కూడా అంటుకోదు. భూమి ద్వారా చీడపీడలు ఆశించవు. అవసరమైన పోషకాలు మొక్కకు అందిస్తాయి. దాంతో 25% అదనంగా నాణ్యమైన దిగుబడి వస్తోంది. మల్చింగ్ పద్ధతిలో ప్రధానంగా కలింగర, కర్బూజా, దానిమ్మ, చీని, బొప్పాయి, దోస, మామిడి వంటి ఉద్యాన పంటలతో పాటు టమోటా, ఉల్లి, మిరప ఇలా అన్ని కూరగాయల పంటలు సాగు చేసుకోవచ్చు. దీనికి పెట్టుబడి కూడా పెద్దగా అవసరం లేదు. అనంతపురం జిల్లా రైతులకు 16 కోట్ల రూపాయలతో మల్చింగ్ షీట్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 10,000 హెక్టార్లలో మల్చింగ్ షీట్ పరచనున్నారు. ఒక్కో రైతుకు హెక్టార్కు 50% రాయితీ ఉద్యాన శాఖ అందిస్తోంది. రైతు వాటా కింద 15,000 రూపాయలు భరిస్తే ఉద్యాన శాఖ 15,000 రూపాయలు చెల్లించి మల్చింగ్ కవరును అందిస్తోంది. జిల్లాలో పండ్లు, కూరగాయలు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్న కారణంగా మల్చింగ్ విధానం జిల్లా రైతులకు చాలా అవసరమని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పద్ధతిలో సాగు చేయడం వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. నీటి వినియోగం చాలా తగ్గుతుంది.